నేను వీడియోస్కి నాకు మనీ వస్తుందిలే అని మాత్రం లైట్ తీసుకోవాకండి. ఎందుకంటే ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి చాలామంది క్రియేటర్స్కి వచ్చి ఉంటుంది. నేను కూడా విన్నాను యాక్చువల్గా, అంటే మాకు తెలిసిన వాళ్ళకి అనమాట. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చి తనకి మానిటైజేషన్ అవ్వక చాలా కష్టాలు పడ్డది. ఆ ఛానల్ తీసేసి అండ్ దాని తర్వాత మళ్ళీ ఛానల్ పెట్టి ఏమంటారు ఛానల్ ఇంకొకటి స్టార్ట్ చేసి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. దాని తర్వాత నేను కొంచెం గైడ్ చేయడం వల్ల తనకి ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనేది పోయిందనమాట. హాయ్, హలో. సో ఇవాళ యాక్చువల్గా ఎందుకు ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది అనేది కూడా మీకు చెప్పాలి అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పి ఈ టాపిక్స్ అనేది తీసుకొచ్చాను. సో మెయిన్గా క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారు, ఎవరైనా కానీ हिंदी ओके, सो हिंदी में भी बोल सकती हूँ, पर जो तेलुगु वाले हैं तो उनको समझ में नहीं आएगा, इसीलिए हिंदी में नहीं बोल रही हूँ. So maximum I'll try to speak in English also, so that everyone can understand. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మ్యాక్సిమం ట్రై చేస్తానండి. 3 భాషల్లో చెప్పగలుగుతాను ఆ టాపిక్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఆ 5 మిస్టేక్స్ ఏవైతే నేను చెప్పాలనుకున్నానో అవేంటంటే 5 మిస్టేక్స్లో మానిటైజేషన్ అయ్యాక, సో ఆఫ్టర్ మానిటైజేషన్ యాడ్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి ఏంటి మనం చెక్ చేస్తాం, రైట్? సో ఐ ఆల్సో యూస్ టు బీ సేమ్ లైక్ దట్. ఏంటంటే నేను కూడా ఒకప్పుడు సేమ్ ఏంటి నా వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకునేదాన్ని అనమాట. సో వీడియోస్ ఓపెన్ చేసి సో యాడ్ వస్తుందా లేదా అని చెక్ చేయడము అండ్ అలా చేశాను. బట్ యూ డోంట్ డూ దట్. డోంట్ ఓపెన్ యువర్ ఓన్ వీడియోస్ టు check whether ads are coming or not. వై? బికాస్ ఈ యాడ్స్ ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకవేళ నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో యూట్యూబ్ వాళ్ళకి నచ్చి అండ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తారు, ఒక యాడ్ కంపెనీ వచ్చేసేసి ఫర్ సపోజ్ ఈ పెన్ అనుకుందాం, నేను ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ దిస్ పెన్, ఈ పెన్ గురించి ఒక యాడ్ అనేది ఇవ్వాలి అని చెప్పి ఆ పెన్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్ దగ్గరకు వచ్చేసి ఈ యాడ్ అనేది ఇక్కడ వీళ్ళ వీడియో దగ్గర పెట్టండి అంటారు. సో ఆన్ దాట్ టైమ్ అప్పుడు ఏం జరుగుతుందంటే, సో మీరేం చెయ్యొచ్చు, ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఓపెనింగ్ యువర్ ఓన్ వీడియో, మీరే మీ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఈ యాడ్ వస్తే ఒకవేళ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే ఆ యాడ్ క్లిక్ చేసి సో పెన్ కొనొచ్చు, రైట్? సో దే కెన్ బై ద పెన్. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే నేనే ఓపెన్ చేసి చూడడం వల్ల ఆ యొక్క ఆపర్చునిటీ అనేది నేను కొత్త వ్యూవర్స్కి ఇవ్వట్లేదు. ఆ యాడ్ నేనే చూస్తున్నాను, అది ఆల్రెడీ నాతో ఉంది కాబట్టి సో నేను ఇంకా కొనను కదా. ఏదర్ పెన్ కానీ కావచ్చు, ఏదర్ నా ఫోన్ లాంటి ఐటమ్స్ ఆర్ స్టాండ్, ఎనీథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ అస్ అనొచ్చు. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి యాడ్స్ అనేది రావడానికి ఒకప్పుడు సో సేమ్ ఇదే రీజన్ మీద చాలామంది క్రియేటర్స్ ఇలా చేయడం వల్ల సో ఒకప్పుడు యూట్యూబ్ కూడా యాడ్స్ అనేది బ్యాన్ చేసిందని విన్నాను నేనైతే. సో ఈ బ్యాన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే అప్పుడు యాడ్స్ లేవు, సో నో మనీ ఫర్ ద క్రియేటర్స్, రైట్? సో ఫర్ దాట్ వాట్ హ్యాపెండ్ వాజ్, దాని తర్వాత యూట్యూబ్ అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చేసేసి సో ఫ్రమ్ దెన్ ఒకవేళ మీ యొక్క వీడియోస్కి మీ యాడ్స్ మీరే కానీ ఎక్కువగా వాచ్ చేస్తూ ఉంటే, మీరే ఎక్కువగా ఎవ్రీడే 2-3 టైమ్స్ 4 టైమ్స్ లేదా ఇంకా ఎక్కువ సార్లు కూడా మీరే ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే సో దే విల్ క్యాన్సిల్ ద మానిటైజేషన్. సో మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ చేసేసి సో ఇంకా మీది రీయూజ్డ్ కంటెంట్ ఆర్ ఎల్స్ మీరు వాచ్ చేస్తున్నారు అని చెప్పి సో అది క్యాన్సిల్ అనేది చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ వన్ మోర్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీ యాడ్స్ వస్తున్నాయా లేదా, బికాస్ వీ హ్యావ్ టు నో వెదర్ ద యాడ్స్ ఆర్ కమింగ్ ఆర్ నాట్, రైట్? సో ఫర్ దాట్ వేర్ వీ కెన్ చెక్ ఇస్ దెర్ ఈస్ అన్ వైటీ స్టూడియో యాప్. సో మీకు ఇంతకుముందు ఒక వీడియోలో నేను లైవ్ స్ట్రీమ్ చేసి చూపించాను, సో స్ట్రీమ్ కాస్ట్ చేసి చూపించాను. సో అందులో ఏం చెప్పానంటే మీకు మీరు చెక్ చేయొచ్చు, లైక్ వైటీ స్టూడియో దగ్గరికి తీసుకెళ్ళేసి